ఆ 30 days లో నేను ఇంతవరకు వస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీ బ్రదర్ సజెషన్ చేశారా? సజెస్ట్ చేసిండు. ఇంతకు ముందు మీ దగ్గర నేను స్టూడెంట్ అయినా. ఓకే ఓకే. ఇక నేర్చుకొని వెళ్ళారు. నేను ఇంతకు ముందు ఆయనని కలిసే ముందు వేరే దగ్గర కూడా ట్రై చేసిన. ఆన్లైన్ లో సెర్చ్ చేసి కానీ యూట్యూబ్ లో కానీ అక్కడ ఇక్కడ చూసిన. సో నాకు నేను అక్కడికి వెళ్ళి కూడా పర్సనల్ వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చూసాను. అక్కడికి ఇక్కడికి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అక్కడ ఇక్కడ ఏంటి డిఫరెన్స్? వాళ్ళు చెప్పే విధానం కానీ ఒక పర్సన్ పైన కాన్సన్ట్రేషన్. అక్కడ 30 మందిలో వాళ్ళు ర్యాండమ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఇక్కడ మీ క్లాస్ లో కూర్చున్నప్పుడు ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు ఫోకస్ చెక్ చేస్తారు. ఎవరు ఎంత ఇంటెన్స్ తో వింటున్నారు, ఎవరు ఎలా మీకు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఒకవేళ పర్సన్ వేరే దాంట్లో డీవియేట్ అయినా మీరు పిలుస్తున్నారు, పిలిచి క్లాస్ వినండి అని. మళ్ళీ ఈ సబ్జెక్ట్ మిస్ అయితే ఇబ్బంది పడుతుంది. ఒకటి సబ్జెక్ట్ ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ మళ్ళీ రేపు వచ్చినాక రివైజ్ చేపిస్తారు. అందులోనే ఫస్ట్ టైం క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు క్యాచ్అప్ చేసారు. ఒకవేళ మీరు ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు, ప్రాపర్ గా ప్రతి ఒక్కరి నుండి ఆన్సర్ రాలేదు, మీరు అడిగినాక కూడా ప్రతి ఒక్కరిని బాగా అబ్జర్వ్ చేస్తారు. ఎవరు ఆన్సర్ ఇస్తారు, ఎవరు ఎంతవరకు చూసారు. ఇవ్వలేదు అనుకోండి మళ్ళీ అదే క్లాస్ మళ్ళీ రివైజ్ చేస్తారు. డేలో ఒక్క పర్టికులర్ సెక్షన్ తీసుకుంటున్నారు. నేను ఇంతకు ముందు పోయిన ఇన్స్టిట్యూట్ లో ఒక్క డేలో 3 సెక్షన్లు పడ్డాయి. గ్రాఫిక్స్ కానీ ఎల్ఈడి కానీ ఒక్క దాంట్లోనే 3 సెక్షన్లు వేస్తుండే. నాకు అక్కడ చాలా వెయిట్ పడుతుంది. వాళ్ళని అడుగుదామన్నా 30 మందిలో ఎవరు క్వశ్చన్ చేయలేదు. నేను అట్లా కన్ఫ్యూజ్ అయిపోయి నేను అక్కడ స్టక్ అయిపోయాను. ఇక్కడ మేము అడగడం వచ్చేసి పైకి వెళ్ళి మీరే అడిగి మా ఒక ప్రాబ్లమ్ మీరే రెక్టిఫై చేస్తున్నారు. అది చాలా బెస్ట్ అయిపోయింది సార్ మాకైతే. ఇప్పుడు మీరు వేరే ఇన్స్టిట్యూట్ తిరిగారు ఆల్రెడీ? అక్కడ కూడా వెళ్ళాను. చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు 30 మందిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇట్లా ర్యాండమ్ గా చూసుకుంటే వెళ్ళిపోతారు. సబ్జెక్ట్ తీసుకుంటున్నా తీసుకోలేదా రెండో విషయం వాళ్ళకి. నాకు మన క్లాస్ లో బాగా చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని పర్టికులర్ గా మీరు చూసి మళ్ళీ నెక్స్ట్ డే అవే క్వశ్చన్లు అడిగి అదే క్లాస్ ఇంకో 15 minutes ఒక హాఫ్ అన్ అవర్ లాస్ట్ క్లాస్ తీసుకొని పర్టికులర్ కీ పాయింట్స్ చెప్తారు. అడిషనల్ పాయింట్స్ ఇస్తున్నారు. మళ్ళీ పైకి వెళ్ళి జనరల్ గా షాప్ లో ఎలా ఉండాలా, ఎలా బిహేవ్ చేయాలా, అవి ఒక టిప్స్ ఇస్తున్నారు. నేను ఇంతకు ముందు ఒక 15 days ప్రతి ఒక్క దాంట్లో తీసుకున్నాను సార్ బయట ఇన్స్టిట్యూట్ లో. ఎక్కడ మాత్రం ఇంత డీటెయిల్ గా కానీ ఒకరికి బయటికి వెళ్ళినాక కూడా ఎట్లా ఉండాలా అనేది మీ దగ్గర తీసుకున్నారు. మొబైల్స్ ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు? చేస్తున్నాను సార్. కంప్లీట్ బేసిక్ నుండి ఇప్పుడు అడ్వాన్స్ టిప్ లెవెల్. ఆ 30 days లో నేను ఇంతవరకు వస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఐసీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఉన్న టెన్షన్ అయితే లేదు. మీరు మళ్ళీ పర్టికులర్ గా ఐసీ లిఫ్టింగ్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ రాంగ్ ఉన్నా, లోవర్ మూవ్మెంట్ రాంగ్ ఉన్నా మీరు దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది చాలా యూస్ఫుల్. సబ్జెక్ట్ తో పాటు మనకి ఏం తెలియాలంటే హ్యాండ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయి ఉండాలి. కంప్లైంట్ ఎక్కడ ఉందో ట్రై చేస్తున్నాం, ఓకే, దాన్ని రిపేర్ చేయడం రాకపోతే అది మనకు అక్కడ ఫెయిల్ అయిపోతాం కదా మరి. సో రెండు ఈక్వల్ గా ఉండాలి. సో ట్రబుల్ షూట్ ఇంపార్టెంట్, దాంతో పాటు హ్యాండ్ స్కిల్స్ లో కూడా మీరు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి మానిటరింగ్ చేసి ఎవరెక్కడ మిస్టేక్ చేస్తున్నారు దాన్ని పర్టికులర్ గా మళ్ళీ మీరే దాన్ని క్లియర్ చేస్తున్నారు. చాలా యూస్ఫుల్ అయింది సార్. అండ్ ఈ బ్యాచ్ లో ఒక క్యాండిడేట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. స్పెషల్ ఇక్కడ రిజెక్ట్ చేయించారు కదా. అదే ఇంపార్టెన్స్ అదే కదా. ఇప్పుడు ఈ వర్క్ ఇక్కడే వాళ్ళు చేయలేకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు స్పెషల్ ఏం చేయగలుగుతారు, చేయలేరు అట్లా. సో ఇక్కడ మినిమం 1-2 సార్లు అయినా పర్టికులర్ గా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి. నేను ఏదైనా చేయగలుగుతున్నా అనే కాన్ఫిడెన్స్ ఇక్కడ వస్తే వాళ్ళ షాప్ లో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడే కాన్ఫిడెన్స్ లేకుండా బయటకు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం చేయగలుగుతారు? అక్కడ చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మన ఇన్స్టిట్యూట్ ఎవరైనా రావాలనుకుంటే సార్ 100% రావచ్చు సార్. బేసిక్ టు అడ్వాన్స్ మీరు ఈ కాన్ఫిడెన్స్ తో బయటికి వెళ్ళాలా. మీరు ఒక షాప్ పెట్టాలనుకున్నది మాత్రం ఈజీగా రావచ్చు. నేను బేసిక్ వచ్చిన నాకే ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే ఇప్పుడు మార్కెట్ లో వెళ్ళి నేను ఒకరిని బీడ్ చేయగలుగుతానే కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. స్టార్టింగ్ లో వచ్చిన ఫియర్ అయితే అసలు లేదు. హ్యాపీయా ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చినాయి సార్? 100% హ్యాపీ సార్. అండ్ ఒకటి ఫీజెస్ ఎట్లా ఉన్నాయి సార్? ఫీజెస్ కంపేర్ బయట మార్కెట్ లో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ సార్.